సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. కాకపోతే సరిగ్గా 4 రోజుల్లో ఆమె రిటైర్ అయిపోతున్నారు. రిటైర్మెంట్కి ముందు కంటి తుడుపుగా ఏపీ సర్కార్ 2 ఏళ్ల తర్వాత పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి వృత్తిపరమైన జీవితం దయనీయంగా ముగిసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను మొన్న ఫిబ్రవరిలో కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతకుముందు హైకోర్టులోనూ ఆమెకు చుక్కెదురైంది. శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడ్డారని, అందుకు ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ఆమెను కేసు నుంచి తప్పించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఓబుళాపురం మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సిబిఐ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓఎంసీ లీజులు కట్టబెట్టడానికి ఆమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు వివరించింది సిబిఐ. హైకోర్టు తీర్పుతో ఈ కేసులో శ్రీలక్ష్మి మరింత కోల్పోయారు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీం కూడా కొట్టేసింది. సివిల్స్లో ఒకప్పుడు టాపర్, అన్నీ బాగుంటే కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ అయ్యేవాళ్ళు. అలాంటి శ్రీలక్ష్మి చివరికి ఎందుకు ఇలా అయిపోయారు? ఇది ఆమె స్వయంకృతాపరాధమా, అత్యాశ వలన, అవినీతి వలన? మధ్యతరగతి కుటుంబం, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవితం, రాత్రి పగలు కష్టపడి చదివి ఐఏఎస్ సాధించింది ఆమె. ఇండియాలో టాప్ ర్యాంకర్స్లో ఆమె ఒకరు. 22 ఏళ్లకే ఐఏఎస్ అధికారి అయింది. సినిమాల్లో చూపించినట్లు సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో పోస్టింగ్, తెలివైన చురుకైన అధికారినిగా పేరు తెచ్చుకుంది. తలరాత బాగుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సెక్రటరీ అయి ఉండేది. ఐఏఎస్ లక్ష్మి అత్యున్నతమైన స్థానాన్ని పొంది ఉండేది. కానీ అలా జరగలేదు. అవినీతి, అత్యాశ, అక్రమార్జనతో పాటు జగన్ వంటి రాజకీయవేత్తలతో అంటకాగి చివరికి ఉద్యోగాన్ని, కెరీర్ని, పర్సనల్ లైఫ్ను నాశనం చేసుకుందామే. ఆమె ఎవరో కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి. ఎర్రా శ్రీలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నివాసి. తండ్రి రైల్వే ఉద్యోగి. ఆమెకు ఒక సోదరి. శ్రీలక్ష్మిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగంపై దేశమంతా తిరుగుతుంటే తల్లి ఆలనా పాలనలో శ్రీలక్ష్మి, ఆమె చెల్లెలు బాధ్యతగా పెరిగారు. ఏలూరు కేపీడీటీ హై స్కూల్లో 10th వరకు చదివారు ఆమె. చిన్నప్పటి నుంచి కాస్త తక్కువ మాట్లాడటం, గంటల తరబడి లైబ్రరీలో చదవటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళటం, వీటన్నింటినీ చూస్తే శ్రీలక్ష్మి ది పర్ఫెక్ట్ అనిపించక మానదు. పీజీ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం శ్రీలక్ష్మి పడని కష్టం లేదు. 1988లో ఆమె ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యారు. 22 ఏళ్ల చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన రికార్డు ఆమెది. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ కావడంతో సొంత రాష్ట్రంలోనే ఆమె కలెక్టర్గా వచ్చారు. ఎన్నో జిల్లాలకు శ్రీలక్ష్మి కలెక్టర్గా పనిచేశారు. చురుకైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. ఐపీఎస్ అధికారి గోపికృష్ణను కులాంతర వివాహం చేసుకున్నారు. శ్రీలక్ష్మికి 2 ఆడపిల్లలు. ప్రస్తుతం 2 అమెరికాలోనే ఉన్నారు. గోపికృష్ణతో వివాహం శ్రీలక్ష్మి జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పిందనే చెప్పాలి. అప్పటి వరకు మంచి ఆఫీసర్గా పేరు సంపాదించిన ఆమెపై క్రమంగా అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. భర్త గోపీనాథ్ ప్రభావంతో ప్రతి పనికి అక్రమంగా వసూలు చేస్తారని ఆఫీసర్ సర్కిల్స్లో ఒక రేంజ్లో టాక్ నడిచేది. ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రికి ఆమె అనుకూలంగా వ్యవహరిస్తారని, లాభం చేకూరితే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారని చెప్పుకునేవారు. వైఎస్ మరణం తర్వాత జగన్ అక్రమార్జన కేసుల్లో భాగంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు పాలయ్యారు. వైఎస్ హయాంలో ఆమె ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా అనుమతులు ఇచ్చారని శ్రీలక్ష్మిపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె నెలల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది. జగన్, వైఎస్ ఒత్తిడితోనే గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్కి ఆమె తోడ్పడ్డారని సిబిఐ ఆరోపించింది. జైల్లో ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో ఆమె లేచి నిలబడే శక్తిని కూడా కోల్పోయారు. మొత్తం మీద హైకోర్టు శ్రీలక్ష్మిని ఓఎంసీ నుంచి బయటపడేసింది. కానీ ఆమె కెరియర్ ఆ కేసు వల్ల పూర్తిగా నాశనమైంది. ఆరోగ్యం విపరీతంగా క్షీణించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా శ్రీలక్ష్మిపై అవినీతి ముద్ర చెరిగిపోలేదు. మళ్ళీ ఆమెకు పోస్టింగ్ ఇచ్చినా సరే ప్రభుత్వాలు అన్నీ ఆమెను లూప్ లైన్లోనే ఉంచాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే పరిమితమైన శ్రీలక్ష్మి జగన్ అధికారంలోకి రాగానే
తనను ఏపీకి మార్చాలని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. జగన్ వల్లే ఆమె జైలుకెళ్లారు, అష్టకష్టాలు పడ్డారు, డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని పరువుని కోల్పోయారు. ఇన్ని జరిగినా శ్రీలక్ష్మి తిరిగి జగన్ వద్దే ఉండాలనుకున్నారు. ఆమెను ఏపీకి బదిలీ చేసేందుకు కేంద్రం నిరాకరించినా జగన్ పట్టుబట్టి ఏకంగా ప్రధానితో మాట్లాడి శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోసం సీఎం ఇంతగా పైరవీ చేయటం చరిత్రలో చాలా తక్కువ సార్లే జరిగిందని చెప్పాలి. అందుకేనేమో శ్రీలక్ష్మి ఆ స్వామి భక్తి చూపించుకున్నారు. మళ్ళీ తన పాత హవానే కొనసాగించారు. జగన్ సర్కార్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు మరికొన్ని కీలక శాఖలు నిర్వహించారు. ఎప్పట్లాగే ఆరోపణలు షరామామూలే. ఎవరు ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు. జగన్ కోటరీగా ముద్రపడిన ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరినీ చంద్రబాబు సర్కారు వేటాడటం మొదలుపెట్టింది. చంద్రబాబులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పట్ల ఎంత ద్వేషం ఉందంటే కొత్త ముఖ్యమంత్రిని అభినందించడానికి శ్రీలక్ష్మి వెళితే ఆమె ఇచ్చిన బొకేలు కూడా తిరస్కరించారు ఆయన. ఒక ఫైల్పై సంతకానికి మంత్రి నారాయణ దగ్గరికి వెళితే ఆయన కూడా సంతకం పెట్టేందుకు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అది ఇప్పుడు శ్రీలక్ష్మి పరిస్థితి. ఐఏఎస్ల బదిలీలలో శ్రీలక్ష్మిని ఎలాంటి పోస్ట్ ఇవ్వకుండా ఏకంగా జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇలా అయిపోయింది. కొందరు ఎంప్లాయీస్ శ్రీలక్ష్మికి తిక్క కుదిరిందని సంతోషపడుతుంటే ఇంత తెలివైన చురుకైన ఆఫీసర్ పరిస్థితి ఇలా దిగజారిపోయిందేంటని కొందరు బాధపడుతున్నారు. శ్రీలక్ష్మి సర్వీస్ అంతా సక్రమంగా జరిగి ఉంటే ఆమె ఈరోజు కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ హోదాలో ఉండేవారు. అవినీతి ఆరోపణలు, కేసులు, జైలు జీవితం, నెగిటివ్ రిపోర్ట్లు వీటి పుణ్యమా అని శ్రీలక్ష్మి కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఏ రకంగానూ శ్రీలక్ష్మికి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగలేకపోయారు. రాజకీయ నేతలతోనూ, మంత్రులతోనూ, ముఖ్యమంత్రులతోనూ అంటకాగితే బతుకులు ఎలాగైపోతాయో ఉదాహరణ శ్రీలక్ష్మి జీవితం. బాబు సర్కార్ ఆమెను ఎంతగా ఆడుకోవాలో అంతకు మించే ఆడుకుంది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్కి 4 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చి కసి తీర్చుకున్నారు చంద్రబాబు. శ్రీలక్ష్మి రిటైర్ అయినా అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీలు కొనసాగుతూనే ఉంటాయి. ఆమె సంతకం చేసిన ఫైల్పై దర్యాప్తులు జరుగుతాయి. రిటైర్మెంట్ జీవితంలో కూడా ఆమెకి ఇబ్బందులు తప్పవు. కారణం ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. భర్త ప్రభావం కావచ్చు, వైఎస్ఆర్, జగన్ ఒత్తిళ్లు కావచ్చు. శ్రీలక్ష్మి వృత్తి జీవితం దయనీయంగా ముగిసింది. చివరికి దారుణమైన పరిస్థితిలో జీఏడీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతున్నారు శ్రీలక్ష్మి. అవినీతి కేసుల్లో ఇరుక్కొని కుటుంబ పరంగా కూడా ఆమె సాధించింది ఏమీ లేదు. అక్కడ ఆమెకు అసంతృప్తి తప్పలేదు. వృత్తిలోనూ ఎదురు దెబ్బలే. చివరికి ఉద్యోగ జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. ఎంత తెలివైన వాళ్ళైనా కావచ్చు, పొలిటికల్ సిస్టంతో అతిగా పులుముకుంటే అధికారుల జీవితాలు ఎలా ఆగమైపోతాయి అనటానికి ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితమే ఓ ఉదాహరణ.